డైమండ్ రాణి రోజా తను రాజకీయాల్లోనే కాదు, ఏకంగా తిరుమల తిరుపతి శ్రీవారి దేవస్థానంలో కూడా స్కామ్లకు పాల్పడింది అనే విధంగా కొన్ని అనూహ్యమైన వ్యాఖ్యలు బండ్ల గణేష్ చెప్పడం జరిగింది. సో బండ్ల గణేష్ కానీ రోజా గురించి పెద్దగా పరిచయం చెప్పుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే బండ్ల గణేష్ విషయానికి వస్తే స్టార్ హీరోల పక్కన చిన్న చిన్న కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ తర్వాత నిర్మాతగా ఎదిగి కోట్ల రూపాయలు పెట్టి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసి ఒక నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ తర్వాతకి రాజకీయాల్లోకి అడిగిపెట్టి అక్కడ అంతగా లేకపోవడంతో మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన తన సొంత బిజినెస్ పౌల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వీటి పరంగా తన లైఫ్ని ముందుకు సాగిస్తున్నాడు. అండ్ దాంతోపాటు సో చిన్నగా యూట్యూబ్ ఛానళ్ళకి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఇలా ఆయన జీవితాన్ని అయితే సాగిస్తున్నాడు. సో రోజా విషయానికి వస్తే తను సినిమాల పరంగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఉన్న రోజా తర్వాత షోస్కి జడ్జిగా పనిచేస్తూ అండ్ జబర్దస్త్ షో తోటి మంచి పేరు తెచ్చుకున్న రోజా సడన్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన పేరును మొత్తం చెడగొట్టుకుంది. సో మంత్రిగా గెలిచిన రోజా మొన్న జరిగిన ఎలక్షన్స్లో మాత్రం మాజీ మంత్రిగా ఉండి ఇప్పుడు మొన్న అయితే తుక్కుతుగ్గా ఓడిపోవడం జరిగింది నగరి నియోజకవర్గం నుంచి. బండ్ల గణేష్ విషయానికి వస్తే ఆయన స్వతహాగా మెగాస్టార్ ఫ్యామిలీకి చాలా వీరాభిమానం అని చెప్పుకోవచ్చు. సో ఎక్కడ షోలో పార్టిసిపేట్ చేసినా ఏ ప్రజా సభకు వెళ్ళినా కూడా అక్కడ మైక్ దొరికిందంటే చాలు విపరీతంగా స్పీచ్లు ఇచ్చేవాడు. సో అలా ఆయన చేస్తున్న ఓవర్ యాక్షన్కి తగ్గట్టుగా కూడా ఆయనకు అసలు ఈవెంట్లకు కూడా పిలవలేనట్టుగా కూడా చాలామంది అనుకున్నారు కూడా ఆ మధ్యకాలంలో. అయితే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే సో ఆయన పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద అభిమాని కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్స్లో జనసేనకు మద్దతుగా కూడా ఆయన ప్రచారం చేయడం జరిగింది. సో అంతకుముందు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆయన మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్గా మొన్న జరిగిన ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఈయన ప్రచారం చేశాడు. అండ్ ఆయన ఇలా కూటమికి సంబంధించి జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికి సంబంధించి భారీ విజయం కూడా సాధించారు. అప్పుడు ఈ విషయానికి గాను నగరి నియోజకవర్గంలో ఓటమి పాలైన రోజా గురించి బండ్ల గణేష్ కొన్ని అనూహ్యమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ట్విట్టర్లో ఒక రోజా ఫోటోని పోస్ట్ చేస్తూ జబర్దస్త్ పిలుస్తుంది కదలిరా రోజా అన్నట్టుగా కూడా ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. అది కూడా విపరీతంగా వైరల్ అయ్యింది. చాలామంది షేర్ చేశారు, నెగిటివ్ కామెంట్లు కూడా చాలా వరకు పెట్టిన విషయం కూడా మనకు తెలుసు. సో మరి రీసెంట్గా చూసుకున్నట్లయితే రోజా గురించి ఆయన ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. మరి ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ ఈ ఆటల పోటీలకు సంబంధించి 100 కోట్ల స్కామ్కి రోజా పాల్పడినట్టుగా కూడా మనకు తెలిసింది. సో ఆ 100 కోట్ల స్కామే కాదు, ఇంకా చాలా ఎన్నో వందల కోట్లు, 100నే కాదు 200-300, 500-600 కోట్లు కూడా స్కామ్ చేస్తే కూడా అసలు నమ్మాలి ఖచ్చితంగా. రోజా అట్లాంటిదే డైమండ్ రాణి, ఆమె ఖచ్చితంగా అసోంటి చేస్తారు అన్నట్టుగా కూడా బండ్ల గణేష్ మాట్లాడడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆఖరికి తిరుమల శ్రీవారి దేవస్థానంలో కూడా దర్శనానికి పంపించి కూడా డబ్బులు వసూలు చేసిన ఘన చరిత రోజాకి ఉంది అన్నట్టుగా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మరి దీని పరంగా చూసుకున్నట్లయితే రోజా ఖచ్చితంగా ఆమె ఇలాంటి స్కాములు చేసే ఉంటుందా, చేసిందా, చేయలేదా అనే విషయం మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి బండ్ల గణేష్ అయితే రోజా గురించి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. సో మరి ఆమె 100 కోట్ల స్కామే కాదు, ఇంకా 200 కావచ్చు, 300 కావచ్చు, చాలా వరకు ఇప్పుడు ఆల్రెడీ సిఐడికి ఆమె మీద ఫిర్యాదు చేయడం జరిగింది. సిఐడి కాకుండా సిబిఐ కూడా విచారణ ఖచ్చితంగా జరిపించాలి, ఆ అవసరం ఖచ్చితంగా ఉందన్నట్టుగా కూడా బండ్ల గణేష్ మాట్లాడడం జరిగింది. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.